ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టర్ కథని పాత్రలుగా మలిచి ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి? ఘాటీలని కథలోకి తీసుకురావటం. ఘాట్లు ఘాటీలవి, వచ్చే తరాలవి. ఈ కథ నేను మొన్నబడన్నాను, అది చాలా సహజంగా ఉందండి. యాక్చువల్ వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా. అండ్ రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయని. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తూ ఉంటే saw that everything is right and immediately I turned to that and to just leave that moment. And ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోల్ ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారు. ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి. మీరు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జస్ట్ వెయిటింగ్ ఫర్ 5th అండి. పూర్తిగా ఈ ప్రయాణం పూర్తి అయ్యేది 5వ తారీఖు అండి. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూత్తులు గాని. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. 2-3 సార్లు చెప్పుంటానేమో స్పెషల్ టచ్ అని, బట్ 100% ఈ ప్రోగ్రామ్ మాత్రం స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టరు కథని పాత్రలుగా మలిచి, పాత్రలన్నిటి వెనకాతల తను కూడా పరిగెట్టి, పాత్రలను పరిగెత్తించి, తను నమ్మిన దాన్ని ప్రజల చేత, ప్రేక్షకుల చేత నమ్మించడానికి పడ్డ ప్రయాసం ఉన్నదే, అది జీవితకాలపు ప్రయాస. ఎందుకంటే దాని ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా ఒక సిన్సియర్ కన్విక్షన్ ఉన్న రైటర్ కావడమే ప్రాబ్లము. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా హెవీ ఎక్స్పీరియన్సెస్ని ఆయన మోస్తూ ఆ సినిమాలను మనకి తీసుకొచ్చి మన ముందు పెట్టి మన చేత శభాష్ అనిపించుకునే ఒక ప్రక్రియ ఉంది. అది చాలా తక్కువ మంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సాధించగలిగిన ఒక అచీవ్మెంట్గా నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. అటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరే క్రిష్ జాగర్లమూడితో ఇప్పుడు ఉన్నాం. ఎల్లుండి ఆయన లేటెస్ట్ ఫ్లిక్ రిలీజ్ కాబోతోంది ఘాటీ. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడుతున్న మాటలే మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి. సార్ నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చాలా ఒత్తిడిలో, చాలా ప్రెషర్లో ఉండుంటారు కదా? ఒత్తిడంతా దిగిపోయిందండి. కాపీలన్నీ పంపించేసాము, సినిమా చూసుకున్నాము, సంతోషంగా ఉన్నాము, మీతో మాట్లాడుతున్నాం. అంతేనా? అవును. వెరీ గ్లాడ్ అండి, వెరీ గ్లాడ్. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్లో ఉండడం అన్నది చాలా రేర్గా జరిగే ఒక ఈవెంట్. అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము, అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఎస్ ఎస్. అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా. అవును సార్. అంటే ఎవరు కూడా డేరింగ్గా బయటకు వచ్చి క్రిష్ చెత్తగా తీసాడని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు సార్. అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథా రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి, అందులో ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా? ఘాటీలని కథలోకి తీసుకురావటం. చింతకింది శ్రీనివాసరావు గారు ఈ కథ చెప్పారండి. మన తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 నుంచి 150 కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు. వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి. వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి. బయటికి చాలా చిన్నగా కనిపిస్తున్న జనాలండి. యాక్చువల్ గట్టి మనుషులు, గట్టి మనస్తత్వాలు అన్నమాట. వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారు. దీన్ని తెర మీద తీసుకురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి. ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది. మనం ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్.
చూడని జీవన విధానం అండి యాక్చువల్గా, వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట. వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద, అది ముందు రాయటం, స్క్రిప్ట్ ఫార్మాట్లో తీసుకొచ్చుకోవటం, దాన్ని అఫ్కోర్స్ వీ వాంట్ టు డూ ఏ నైస్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి. ఈ కథ దొరకటం, దాన్ని కూర్చటం, మీ దాకా తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి. ఓకే, అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్నే మీరు ఎక్కువ నమ్మారు, ఆ కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మారు కథ కన్నా. లేదు కథే అండి అది. ఈ కథ నేను మొన్న కూడా అన్నాను, అది చాలా సహజంగా ఉందండి యాక్చువల్గా, వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా, ఎవరు చెప్పకుండా ఉంది. ఎప్పుడెప్పుడు పేలదాం, ఎప్పుడెప్పుడు తన కథ చెబుదామని ఒక వాల్కంలాగా పేరటానికి సిద్ధంగా ఉన్న కథ అండి. సో ఒక మనిషి కథ ఉంటుంది, ఒక సమాజం కథ ఉంటుంది, దాంతోపాటు ఇది సబ్ ప్లాట్ అండి. మనం ఈ కథలో ఇది ఉంటూ, ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది, దాంతోపాటు అనేకమైన విషయాలు ఉంటాయండి. మీరు అది ఈ శుక్రవారం చూడబోతున్నారండి. అదే అంటే మీరు చేసిన సినిమాలు అన్నీ చూశాను సార్, వందే కృష్ణం, జగద్గురు కానీ, వేదం కానీ, అన్ని సినిమాలు నేను తరోగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది, అది ఎటు పారిపోదు, మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కదా మీరు. ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి. కానీ ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సార్, ప్రతి సినిమాలోని సబ్ ప్లాట్ ఏదున్నా ఇంటర్మిటెంట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ అగెన్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక విలను, వాడి మీద తిరగబడ్డం, ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి. దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం. ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది, దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం, దాన్ని ఎలా కాపాడుకుంటాం, దానికి ఎలా వస్తాం అన్నీ ఉంటాయి కదండి. ఇది కూడా కనీస శరీరం అనేది కావాలండి మన కథ. ఒక కథా వస్తువు తీసుకున్నప్పుడు కనీసం ఉండాలండి. ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదే అంటే తప్పదంటారా? కాదండి, అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఒక కథ చెప్తున్నాం, అందులో ప్రేమ అనేది వస్తుంది. అరే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి. అదేవిధంగా ఇది అవసరం అన్నమాట. అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది. అయ్యో వేరే సినిమాలో చూపించాం, ఇది చూపించకూడదు అనకూడదు. బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నాం, దానిలో ఎవరు టచ్ చేయని ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడాలండి. గమ్యం సినిమా ఉంది, అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు, చాలా వచ్చింది. నేను నా పందాలో చెప్పడం జరిగిందండి. అందులో ఏమైనా మీరు చూడండి, అందులో చిన్న ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నా పందాలో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి. సర్వం బాణచిష్టం అన్నారండి, అన్ని చెప్పబడినవి, మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి. అంటే మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు 100% కృష్ణ సినిమా అనగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి, తెలియని ఒక లవ్ ఉంటుంది. సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు కృష్ణ సినిమాకి చిన్న లవ్ యాడ్ అవుతుంది. ప్రపంచం ఉందండి ఇందులో, కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త క్యారెక్టర్స్. అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి, కొత్త డ్రామా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉంటుందండి. అది కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనం ట్రై చేసేది అదండి యాక్చువల్. అదేలేండి. అంటే తర్వాత అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ కదా? అవునండి, అనుష్క గారిది సినిమా. అవునండి. ఆవిడ రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? అంటే మనకి నేను చేసిన సినిమాల్లో ఆమెతోటి సరోజ క్యారెక్టర్ చేశానండి మన వేదం సినిమాలో. అదొక సెటప్. అరుంధతి తను చేసింది, దేవసేనగా చేసింది. ఓకే, దెన్ భాగ్మతి చేసింది. తన విగ్రహానికి కావచ్చు, తనకున్న గ్రేస్కి కావచ్చు, యాటిట్యూడ్కి కావచ్చు, అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డమ్ కావచ్చు. అందుకని ఇది పడుతుంది. ఇదే ప్రశ్న మనం చాలా మంది మేల్ హీరోస్ని అడగం, మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారండి. అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమె చూసేసరికి, ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ, నలుగురు ఉన్నారనుకోండి, నలుగురుంటే మీరు కూడా అడగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురుంటే ఒకళ్ళు, ఇప్పుడు నేను కథ చెప్పంగానే మీకు ఇదే, మీరు నాకు ఈ కథ చెప్పారు, కృష్ణ ఘాటి అనే కథ ఉంది నా దగ్గర అన్నది మీరు చెప్పంగానే ఎవరు ఎవరు అనుకుని రాస్తారు? అసలు అనుష్క చేస్తే బాగుంటది, అంతే కదండి. నేను ఈ కథ వినగా నేను ఈ స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ఇది అంటే అనుష్క చేస్తే బాగుంటుంది. బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా
who can carry this kind of film and actually క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అండి. అండ్ లార్జర్ దాన్ లైఫ్. ఇంకొకటి శీలావతి అనే క్యారెక్టర్ అండి, ఇన్నర్ స్ట్రెంత్ చాలా ఉంటుంది ఆ అమ్మాయికి. బయట ఏమో డీప్ వనరబుల్ అమ్మాయి అన్నమాట, మన స్వీటీ కూడా అండి. సో ఇన్నర్ స్ట్రెంత్ ఆమెకి కొండంత ఉంటుందండి, బయటికి తను వనరబుల్ అండి బేసికల్గా. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న అవండి, గలగల మాట్లాడుతూ పర్సనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ తను. అది ఒక గ్రేట్ క్యారెక్టర్ అండి తను అది. అండ్ గలగల మాట్లాడుతూ ఉంటుంది, అందరి మీద ప్రేమ అండి. మీతో ఎంత చక్కగా ఉంటుందో నాతో అంత భేదమే ఉండదండి. తను ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండి. నేను రాసుకున్న ఈ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక అయస్కాంతం లాగా పర్ఫెక్ట్ గా ఇల్లు ఎత్తుక్కుంటుందండి. ఈ క్యారెక్టర్ కూడా అలాగే అండి, శీలావతి అనే క్యారెక్టర్ కూడా రాసింది అలాగే అండి. ఇంకోటి అన్నిటికీ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఆమె తీసుకురాగలదండి. ఆమె కాంబినేషన్లో నేను చేస్తాను, కొత్త హీరోయిన్తో కూడా చేయొచ్చు నేను చేసిన తర్వాత. కానీ అది యాజ్ ఎ ప్రాజెక్ట్ వైజ్ వైబుల్ కాదండి. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి తూర్పు కనుమల్లో షూటింగ్ చేయాలి, అనుకున్న విధంగా తెరకెక్కించాలి, డబ్బుతో కూడిన వ్యవహారం అన్నమాట. అది అనుష్క గారితో అయితే కనుక ఒకటి తన సూపర్ స్టార్డమ్ అండ్ ఆడియన్స్ వాంట్ టు సీ హర్ అండి తను. కానీ దీని ఇంతకు ముందు సినిమా మిస్ శెట్టి పొలిశెట్టి సినిమా వాళ్ళు చేశారు, అది హ్యాపీ బ్రీజీ ఫిల్మ్ కదండి అది. ఇది వేరే కంప్లీట్. తను ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా వేరియేషన్ చూపించింది. చూపించాలి కదా, ఇది ఫైటింగ్ క్యారెక్టర్ అదే ఉంది. ఎగ్జాక్ట్లీ, అదొక స్టైల్, ఇది అంతే. సో అనుష్క గారు ఎప్పుడు ఇదే కాదండి, మేము ఎప్పుడు ఇది వచ్చినా సరే ఒక్కలే కనపడుతున్నారండి, అందుకని అన్నమాట. అండ్ మీకు పర్సనల్ గా మీ ఛాలెంజ్ గా మీరు చెప్పాలి ఈ సినిమాకి సంబంధించినంత వరకు. అండ్ మీ వరకు అనుష్క గారు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన మాట వాస్తవం మీ సినిమాలకు సంబంధించి. బట్ ఇన్ జనరల్ గా వచ్చేసరికి ఆవిడ్ని హ్యాండిల్ చేయాలి, ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగుంటాయి నా మీద. యాక్చువల్ గా మీ ఛాలెంజ్ ఏం లేదా? యూ డిడ్ నాట్ ఫీల్ ఎనీ, అంటే ఇది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుష్కను కొత్తగా చూపించడానికి? లేదు, ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. కొత్త ప్రపంచం ఉన్నాయి, డీప్ ఎమోషన్స్ అనేక ఉన్నాయి, అందులో అనుష్క గారు కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాకు యూఎస్పీ అండి యాక్చువల్గా. అండ్ తను ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్ కావాలి, ఆ అమ్మాయి తన ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు చాలా పండగలాగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఓన్లీ తన యాక్షన్ కొడుతుంది అందుకోసం నేను వెళ్ళలేదండి. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయండి. అవి చాలా న్యూయాన్సెస్ చాలా గొప్పగా ఉంటాయండి. మనం ఈ సినిమాలో మీరు సినిమా చూస్తుంటారు, ఆ మధ్యలో ఉన్నది కానీ ఆ సినిమా పరిగెత్తేటప్పుడు మనకు చాలాసార్లు దొరకదండి. మీరు సరోజ దగ్గర చూడండి, నేను లైవ్లో చూసా అని అనుకున్నాను, అమ్మ మామూలు పర్ఫార్మర్ కాదు ఏమో అని అనుకుని వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్. ఈ సినిమా అప్పుడు కూడా నాకు ఫస్ట్ డేనే తన పుట్టినరోజున టీజర్ వదిలాం కదండి, ఇలా పీక కోసే సీక్వెన్స్, అదే షూట్ చేసామండి. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే నేను మానిటర్ కాకుండా తన నా రియల్ లైఫ్ తోటి నేను అది మానిటర్లో చూసి బంధించుకోవడానికి ఏముందండి, ఎడిటర్లో చూసుకోవచ్చు అది. బట్ ఐ సా దట్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఐ టర్న్ టు దట్ అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ అండి. దట్స్ an opportunity a director gets, great performance ఉంటే I can see them. కరెక్ట్. సో నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళింది ఆ కళ్ళ కోసం అండి. అట్ ద సేమ్ టైం యాక్షన్ చేస్తే ఆమె గ్రేస్ కోసం అండి, ఈ క్యారెక్టర్లో ఆమె సోల్ కోసం అండి. అన్ని బేరీస్ వేసుకుని నేను అనుష్క గారిని వెళ్ళటం జరిగింది. అది ఒక అదనపు ఉందండి. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాము. అండ్ షీ డస్ గ్రేట్ యాక్షన్ అండి. ఆమె చేస్తూ ఉంటే చాలా అవలీలగా ఉంటుంది అన్నమాట. ఆమె రామ్ కిషన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫ్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి ఆయన. మొత్తం నీట్గా తీసుకొస్తే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మాస్టర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పక్కన రాజీవ్ గారు రే జాగ్రత్త, ఇన్సూరెన్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారా, ఎక్కడ తగ్గదండి తను. షీ రియల్లీ వెంట్ ఇన్ టు దట్ అండి. అందుకని నేను అనుష్క గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. Was there any such kind of a living character అండి అక్కడ? లేదండి, కంప్లీట్ ఫిక్షియస్ సార్. ఫిక్షియస్. అవునండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.